హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి కొన్ని గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రమే మనకి 24 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు, మిగతా వాళ్ళకి యాడ్ చేయరు అనే మనకి తెలుసు కదా. అది ఏ ఏ స్కూల్స్, దాని గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. అప్పుడే మీకు అన్నీ కూడా ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే మీరు స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలి, అలాగే ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది అనే డీటెయిల్స్ వీడియోస్ ఉంటాయి, చూడండి. ఇప్పుడు మరి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మరి మనకి ట్రిపుల్ ఐటీలో అప్లై చేసిన వాళ్ళలో మనకి 0.4% మార్క్స్ ఏ స్కూల్కి యాడ్ చేస్తారంటే గవర్నమెంట్ స్కూల్స్కి, జడ్పీ హై స్కూల్స్కి యాడ్ చేస్తారు. అలాగే మున్సిపల్ స్కూల్స్కి కూడా యాడ్ చేస్తారు. నెక్స్ట్ మోడల్ స్కూల్స్కి కూడా యాడ్ చేస్తారండి మనకి మార్క్స్. నెక్స్ట్ మనకి నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్కి కూడా యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఏ ఏ స్కూల్స్కి యాడ్ చేయరంటే మనకి ప్రైవేట్ స్కూల్స్కి యాడ్ చేయరు. అలాగే వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మనకి రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా యాడ్ చేయమనే ఇచ్చారు. కానీ ఇంతకుముందు స్టూడెంట్స్ చెప్పిన దాని ప్రకారం రెసిడెన్షియల్ స్టూడెంట్ను నాకు తక్కువ మార్క్స్ ఉన్న సీట్ ఇచ్చారు, మార్క్స్ యాడ్ చేసే ఇచ్చినట్లు అని కామెంట్ అయితే చేశారు. ప్రస్తుతానికి మనకు వచ్చిన అఫీషియల్ న్యూస్ ప్రకారం అయితే రెసిడెన్షియల్ స్కూల్కి, ప్రైవేట్ స్కూల్కి యాడ్ చేయరు. సో ఒకవేళ రెసిడెన్షియల్ స్కూల్స్కి యాడ్ చేసినా కానీ ప్రైవేట్ స్కూల్స్కి మాత్రం ఈ మార్క్స్ యాడ్ చేయరండి. సో నేను ఇప్పుడు చెప్పిన మిగతా గవర్నమెంట్ స్కూల్స్ అందరికీ కూడా మనకి యాడ్ చేస్తారు. అది రూరల్ అయినా అర్బన్ అయినా ఏ గవర్నమెంట్ స్కూల్లో అయినా ఉన్న వాళ్ళకి కూడా మనకి మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. మరి మనకి 24 మార్క్స్ యాడ్ చేయకముందు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వస్తే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి సీట్ వస్తుంది అనేది నేను వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది, చేశాను, చూడండి. అలాగే 24 మార్క్స్ యాడ్ చేసిన తర్వాతే మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారని చాలామంది డౌట్ అడుగుతున్నారు. అవునండి, 24 మార్క్స్ యాడ్ చేసిన తర్వాతే మనకి మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. సో కాబట్టి మనకి 10thలో వచ్చిన మార్క్స్ కాకుండా ఈ మార్క్స్ యాడ్ చేశాకే మెరిట్ లిస్ట్ ఇస్తారు, కాబట్టి దాన్నే మనం కట్ ఆఫ్గా తీసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.